ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలుపరుస్తూ వస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ప్రేరంగిపురం మండలంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని నిర్వహించారు. అలాంటి ఈరోజు 4,000 ఇస్తా ఉన్నారు, దివ్యాంగులకు 6,000, మరి 15,000 పూర్తిగా బెడ్డెడ్ అయిపోయిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎక్కడ లేని విధంగా తల్లికి వందనం కూడా చెప్పిన మాట ప్రకారం కష్టమైన ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. నిన్న అన్నదాత సుఖీభావం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా 35,000 కోట్ల పెన్షన్, 10,000 కోట్ల తల్లికి వందనం, అదేవిధంగా మొత్తం రైతులకు సంబంధించిన ఎక్కువ ఇస్తే అదో 10,000 కోట్లు అవుతుంది. మొత్తం 55,000 కోట్లు ఈ 3 పథకాలకే వెళ్తున్నాయి. సిలిండర్లు ఇస్తా ఉన్నారు, రేపటి నుంచి బస్సు కూడా చేస్తా ఉన్నారు. ఈ విధంగా చెప్పిన మాట ప్రతి మాట సంక్షేమం, భారమైనా కష్టమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం అవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను చెప్పినట్టుగా అభివృద్ధి అంటే ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ రాష్ట్రంలో అన్ని విధాలుగా సహకరిస్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనీసం ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున చాలా వరకు వైజాగ్లో కంపెనీలు వస్తూ ఉన్నాయి. అయితే అవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉద్యోగాలు రావడానికి 1-2 సంవత్సరాలు పట్టినా ఒక మూమెంట్, ఒక పాజిటివిటీ ఇవన్నీ కూడా ఈరోజు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్రామాల్లో ఇప్పుడంతా తిరుగుతూ ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మంచి మంచి సిమెంట్ రోడ్లు పడ్డాయి. మీరు కనుక గత 5 సంవత్సరాల్లో అప్పుడు సిమెంట్ రోడ్లు వేయకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేదంటే అసలు ఈ వర్షాలకి ఈ ఓట్లలో తిరగలేక అల్లాడిపోయేవాడు కాదు. మీరు అందరూ చప్పట్లు కూడా ఒకసారి శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు.